హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు మీకు మా ఇంటి పక్కన ఉండే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చూపిస్తా చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది అందరికీ ఎంట్రన్స్ లేదనమాట. ఇది అందరూ ఇల్లు రెంట్ చేయాలంటే చేయలేరు. సో ఇదేంటంటే ఎస్పెషలీ మా సీనియర్స్ ఉంటారు కదా, సీనియర్స్ అంటే 65 ఇయర్స్ 70 ఇయర్స్ దాటిన వాళ్ళు వాళ్ళు మాత్రమే రిటైర్ అయిపోయిన తర్వాత దీన్ని రెంట్ చేయొచ్చు అనమాట. సో దానికి కావాల్సిన ప్రూఫ్లు అన్నీ చూపించాలి. చూపించిన తర్వాత లీజింగ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ సెంటర్లో కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. అక్కడ లీజింగ్ ఆఫీస్ అని ఉంటుంది, ఒక ఆఫీస్ లా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అన్ని వెరిఫై చేస్తే వన్ ఈ ఒక ఇవి అపార్ట్మెంట్స్లో ఏదో ఒక అపార్ట్మెంట్ మనకు అలాట్ చేస్తారనమాట. రెంట్ కూడా నార్మల్ రెంట్ లాగే ఉంటుంది, కానీ అందరికీ యాక్సెస్ ఉండదు. అందరికీ ఆ, ఇక్కడ మనకు రెంట్ చేయడానికి అవైలబిలిటీ ఉండదు. కాకపోతే ఎవరైనా లోపల రావచ్చు, చూడొచ్చు, ఫెసిలిటీస్ అన్ని చెక్ చేయొచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్ళొచ్చు. రెస్ట్రిక్టెడ్ ఏం కాదు, కానీ ఇల్లు తీసుకోవడం రెస్ట్రిక్టెడ్. చూడండి ఎంత నీట్గా కట్టారు. మిగతా అపార్ట్మెంట్స్ అన్ని ఒక బిల్డింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చూడండి వీళ్ళకి ఒక మినీ పార్క్ లాగా ప్రశాంతమైన రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి ఉండడానికి చాలా కూల్గా కట్టారు. ముందరంతా ఇదంతా మ్యాన్ మేడ్ లేక్ అన్నమాట. సో ఒక లేక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ లేక్ ముందరే ఇట్లా వాక్ చేయడానికి పాత్ లాగా పెట్టారు. ఒకవేళ వాక్ చేసే ఉద్దేశం ఉంటే మనం ఈ లేక్ చుట్టూ రౌండ్గా కూడా తిరగచ్చు అనమాట వాళ్ళు. సో అందుకోసమే చూస్తే లేక్ చుట్టూ వాక్ వే కూడా పెట్టారు. ఇది ఫ్రంట్ వ్యూ. ఇలా చూడండి, ఇదంతా లేక్. సో లెఫ్ట్ సైడ్ హౌసెస్, రైట్ సైడ్ హౌసెస్, సెంటర్లో హౌసెస్, మళ్ళీ అటువైపు హౌసెస్, మధ్యలో మళ్ళీ ఒక చిన్న పార్క్ లాగా ఉంది. సో ఇక్కడ ఫౌంటైన్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో మళ్ళీ వచ్చి కూర్చోవడానికి పార్క్ బెంచ్లు అన్నీ వేశారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మాక్సిమం 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. గ్రౌండ్ ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ అంటారు. సో మాక్సిమం త్రీ, ఒక్కొక్కసారి 4 5 కూడా ఉంటాయి, కానీ అది ఒక స్పెషల్ ఏరియాస్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే 4 ఉన్నట్టున్నాయి. మధ్యలో పార్క్ లాగా కట్టారు. అక్కడ గోల్ఫ్ కూడా ఉందన్నమాట, చిన్న గోల్ఫ్. ఈవినింగ్ టైం గోల్ఫ్ ఆడుకోవడానికి గోల్ఫ్ ఉంది. ప్రాపర్గా ఆర్గనైజ్ చేశారు పార్కింగ్ లాట్స్ అన్ని. నీట్ నీట్గా మెయింటెనెన్స్ ఉంది అంతా. సో మధ్యలో ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. ఇక్కడ ఎదురుగా లాస్ట్ చివర్లో కనిపిస్తున్న ఇల్లు ఏంటంటే అవి నార్మల్ అదర్ హౌసెస్ అన్నమాట. దీని కమ్యూనిటీతో సంబంధం లేదు, బట్ దీనికి పక్కనే adjacent గానే ఉన్నట్టుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో రిటైర్ అయిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.